ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. సూసైడ్ అటెంప్ట్ చేసింది కదా, అక్కడ నుంచి చెప్పండి ఒకసారి. సూసైడ్ అటెంప్ట్ అంటే వాళ్ళ అమ్మ ప్రెగ్నెన్సీ తీయించిన తర్వాత శ్రేయాస్ హాస్పిటల్లో తీయించారు, ఈసీఐలో తీయించిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా వచ్చింది మేడం. వచ్చి ఆ డిసెంబర్ నుంచి జనవరి 10 తారీఖు వరకు మా ఇంట్లోనే ఉంది మేడం. అమ్మాయికి ఇంకా ఏం పనులు చేయలే, అమ్మాయి పడుకొనే ఉంది. వాళ్ళ అమ్మ ఆమె బట్టలు మాత్రమే ఉతికింది మేడం. నేను వంట అంతా నేను చేసేసుకున్నాను. అట్లా ఒక 4 రోజులు మా ఇంట్లో ఉండి, ఆమె కొన్ని రోజులు ఒక 2 రోజులు పాపను పంపిస్తారా ఇంటికి అంటే, మీ ఇష్టం, అసలు తీసుకెళ్ళడమే అక్కడికి తీసుకెళ్ళమన్నాను, మీరే అక్కడ పరుగు పోతుందని ఇక్కడ పెట్టుకున్నారు, సరే తీసుకెళ్ళండి నాకేం ప్రాబ్లం లేదని చెప్పాను. బాబును కూడా తీసుకెళ్తానని, సరే ఆయన డ్యూటీ దగ్గర లీవ్ ఇస్తే తీసుకెళ్ళండి అమ్మ నాకు ఇబ్బంది లేదని, ఇద్దరిని కలిపి తీసుకెళ్ళారు మేడం. తీసుకెళ్ళి ఒక 10 days పెట్టుకున్నది, 2 days అని. సరే మళ్ళీ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా ఏమి మళ్ళీ తెల్లారి నుండి లేచి కాస్త పని చేద్దాం, ఏదో సాయం చేద్దామని ఏమీ లేదు, పడుకొని సరేలే చేత అవుతలేదేమో, ఆల్రెడీ అబార్షన్ అయింది కదా అనుకుని నేను కామ్గా నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒకరోజు సడన్గా 1 గంట రాత్రి ఫోన్ చేస్తుంది ఈ బాబు ఫోన్లో నుంచి. అమ్మాయికి ఫోన్ లేదు, బాబు ఫోన్లో నుంచి ఫోన్ చేస్తే వీడు పడుకొనే ఉన్నాడు పక్కన. నేను ఏంటి గుసగుసలు వినిపిస్తున్నాయి అనేసి డోర్ శబ్దం చేసినాను, వీళ్ళ బెడ్రూమ్ది చేస్తే బాబు లేవలేదు, అమ్మాయి కూడా లేచి రాలేదు బయటకి. నేనే నెట్టుకున్నాను, అది గడి పడదు, ఖాళీ కట్టెను ఉంటే తీసేసి నేనే నెట్టుకొని లోపలికి వెళ్ళినాను. ఏంటి ఛాన్స్, ఎవరితో మాట్లాడుతున్నా అంటే మమ్మీతో మాట్లాడుతున్నాను. ఈ 1 గంట రాత్రి ఏం అవసరం, రోజు వాళ్ళ మమ్మీకి వీడియో కాల్ చేసి నేనే మాట్లాడిస్తున్నాను ఉదయం. నా ఫోన్ అంతా ఖాళీగానే ఉంటుంది కదా దినమంతా, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు వీడియో కాల్ మాట్లాడుతున్నావు, ఆడియో కాల్ మాట్లాడుతున్నావు, ఇంకా ఏంటి 1 గంట రాత్రి అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది బాబు ఫోన్లో నుండి ఫోన్ చేయడానికి? కాదమ్మా, ఒక బెడ్రూమ్ లో భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరే గుసగుసలు ఆడుకోవచ్చు కదా, నీకంత డౌట్ వచ్చి డోర్ పగలగొట్టే అంత, డోర్ తెరుచుకొని వెళ్ళే అంత అర్జెన్సీ ఏంటి నీకు? తెల్లారైనా అడగొచ్చు కదా. పడుకుంటాడు లేవడు, అరే నీకెందుకమ్మా, పెళ్లికి ముందు నీ కొడుకు వేరు, పెళ్ళైనాక నీ కొడుకు వేరు కదా. డోర్ కొడితే తీయట్లేదుగా. అవును తీయరు, ఎందుకు తీయాలి అసలు? నువ్వెవరో డోర్ కొట్టాక అర్ధరాత్రులు భార్యాభర్తల మధ్యలో మరి ఏమన్నా గొడవ పెట్టుకుంటున్నారు? గొడవ పెడితే గుసగుసలు, నువ్వెవరో డోర్ కొట్టడానికి అట్లా వినిపించింది. అయితే నేను అది మీరు చేసింది చాలా రాంగ్ అమ్మా. ఒక పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి గుసగుసలు మాట్లాడుతుంటే తన్నుకుంటే ఆళ్లే రోడ్డు మీదకి వస్తారు, పగల కొట్టుకొని అమ్మా మేము తన్నేసుకుంటున్నాం అని నీకు తెలిసిపోద్ది. గుసగుసలు అనగానే నీకు డౌట్ వచ్చింది, నా కొడుకు ఈ టైంకి పడుకుంటాడు, ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది అని. అప్పుడు కూడా నువ్వు డోర్ ఓపెన్ చేయకూడదు, ఒకళ్ళ ప్రైవసీలోకి వెళ్ళే రైట్స్ ఎవరికి లేవు. తర్వాత నువ్వు మార్నింగ్ అడిగితే ఇతనేమో చెప్పేవాడు, మార్నింగ్ మీ అబ్బాయిని అడిగితే అమ్మ నేను పడుకున్నానమ్మా నేనేం మాట్లాడలేదు అనేవాడు. నీ కోడలు ఏమనేది, ఆల్రెడీ నువ్వు మాట్లాడుతుంది నాకు వినిపించింది అమ్మ అంటే మా అమ్మతో మాట్లాడాను అనేది. వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటి, మీ వియ్యపురాలకు ఫోన్ చేసి అమ్మ నువ్వు 1 గంట ఫోన్ చేసి మీ అమ్మాయితో మాట్లాడావా, ఎవిడెన్స్ తో దొరికేది పిల్ల. నువ్వు డోర్లు పగల కొట్టుకొని వెళ్ళటం అనేది ఒక రకంగా చాలా తప్పైన విషయం. తోసుకుని వెళ్ళి అక్కడ ఎంత పొజిషన్ లో ఉన్నారో నీకు తెలియకుండా అలా దూసుకుని వెళ్ళటం అనేటటువంటిది, మీ అబ్బాయి ఆల్రెడీ గురక పెట్టు పడుకుంటాడు అనే కాన్ఫిడెన్స్ నెంబర్ 1 అది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే ఈ సంఘటన బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, పూర్తిగా మీ మనసుల్లోంచి అది చెదిరిపోలేదు, ఇంకా అనుమానం అలాగే ఉంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది ఒక అసెస్మెంట్, ఒక కన్ను అటు వేసి ఉంచారు మీరు అనేది. ఇక్కడ సింపుల్ లాజిక్. ఎవరన్నా చూసే ప్రేక్షకులు ఏమంటారు, 1 గంటకు ఆ అమ్మాయి గుసగుసలు మాట్లాడుతుంటే 1 గంటకి ఈవిడేం చేస్తుంది అండి అని. నాకైతే డౌట్ గా ఉంది అమ్మాయి బిహేవియర్, ఎందుకంటే ఆమె బిహేవియర్ వేరే వేరేగా ఉంది. అడిగితే ఏమంది, వాళ్ళ అమ్మతో అంది, వాళ్ళ అమ్మతో మాట్లాడారా? మాట్లాడాను. ఆవిడేమంది? ఆవిడ నేను చేయలేదు 1 గంట. మరి అప్పుడు మీరు వాళ్ళ గొంతు పట్టుకుంటారు కదా, అమ్మా మీ అమ్మాయి మారుతుంది మాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటే మేము ఇచ్చాము, ఈ పిల్ల అర్ధరాత్రులు ఫోన్ మాట్లాడి నీతో మాట్లాడుతున్నాను అంటుంది. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చెప్పండి, మీటింగ్కి రండి అని ఏమైనా పిలిచారా? పిలిచాను. ఏమన్నా వాళ్ళ అమ్మకి కాల్ చేస్తే మేము సాయంత్రం వస్తాను, ఆయన లేడు పొలం దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి వాళ్ళ అమ్మ నింది. మళ్ళీ అలాగే పాస్టర్ గారు వాళ్ళు కూడా రావాలి, వాళ్ళే పెత్తనం చేశారు. వాళ్ళు వీళ్ళు 2 ఫ్యామిలీలు వచ్చిండ్రు మేడం. సాయంత్రం వచ్చి ఇంకా వాళ్ళు నిలదీసిండ్రు అమ్మాయిని, ఎవరికి ఫోన్ చేస్తున్నా అసలే డౌట్ గా ఉంది. వాళ్ళు కూడా నమ్మకం కావాలంటే టైం పడుతుంది, నువ్వు ఇంత త్వరగా మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు, ఎవరు చేసావంటే
నేను ఎవరికి చేయలేదు, ఆ అత్తమ్మ అబద్ధం ఆడుతుందని నా మీద నెట్టేసి. ముదుర్లు ఎవరి కాళ్ళు ముదుర్లు. అలా కదయ్యా, నీకు పక్కన నీ భార్య 1 గంట అప్పుడు గుసగుసలాడుతుంటే తలుపేసినటువంటి బయట పడుకున్న మీ అమ్మకి వినిపించింది. నీకు అసలు మీ ఇద్దరి మధ్యన కార్యక్రమం ఏమైనా నడుస్తుందా? అసలు ఏం నడవట్లేదా? నువ్వు సార్ పనుకున్నప్పుడు ఫోన్ తీసుకుంటుండే ఫోన్ తీసుకుని ఈయన ఏంటంటే ఒక స్టాంప్ నేను అతి మంచోడిని అన్నిటికీ యాక్సెప్ట్ చేసా, ఎవరన్నా చావనివ్వండి వాళ్ళు చూసుకుంటారని పడుకున్నాడు. అన్నిటికీ అమ్ముందుగా చూసుకోవడానికి అన్ని డిపెండ్ అయిపోయిన వ్యక్తి. చెప్పండి అమ్మా, మీటింగ్ లో రివర్స్ అయింది ఆవిడ. రివర్స్ అయింది సార్. రివర్స్ అయినాక ఆమె ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వదిలేయండి, ఫస్ట్ టైం ఇది థర్డ్ టైం వదిలేయండి, ఇంకొకసారి అట్లా అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెద్దదే ఒప్పేసుకున్నారు. ఇవన్నీ మామూలు ఆఫ్టర్ ఆల్ అన్నట్టు. ఇదేంటి ఇంకా ఈసారి నుండి చెయ్యదు, ఫోన్ ఇయ్యకు బాబు అని నువ్వు పర్సనల్ లాక్ నంబర్ చెప్పారు అని చెప్పి బాబుకి నచ్చ చెప్పారు. నువ్వు కూడా నువ్వు స్వయంగా మాట్లాడించి దగ్గర కూర్చోబెట్టుకొని ఫోన్ ఇవ్వకండి. అప్పటికే ఈ పిచ్చితనాలు జరిగినాయా? టాబ్లెట్స్ నలపటం ఇప్పుడు ఫోన్ ఇవ్వద్దని చెప్పారు కదా, ఫోన్ ఇవ్వద్దంటే బాబు లాక్ నెంబర్ చేంజ్ చేసి పెట్టారు, వాడికి ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే అమ్మాయికి ఫోన్ ఇవ్వకూడదు. ఫోన్ ఇవ్వద్దని వాళ్ళు చెప్పగానే ఈయన ఫోన్ ఇవ్వకపోవడంతో ఇంకా టార్చర్ మొత్తం ఇంట్లో స్టార్ట్ చేసింది. వాళ్ళ ఇంట్లో ఫోన్ దాచిపెట్టి ఆ అమ్మాయిని కట్టడి చేశారు ఇంతకాలం. మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత విచ్చలవిడి మొదలైంది. సో మీరు వాళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఏం చెప్పారంటే మీకు మీరు ఫోన్ ఇవ్వద్దని చెప్పారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకి మరి వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఫోన్ ఇవ్వకపోతే అమ్మాయి మీ జుట్టో పేకో పట్టుకుంది అనుకోండి, మరి వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఏమో సార్ తెలియదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఫోన్ ఇవ్వకపోవటం, మార్చుకోవటం, గీర్చుకోవటం ఇవన్నీ మీ ఇంట్లో చేసుకోండి అమ్మా. ఆ అమ్మాయి మారిన తర్వాత మా దగ్గర పంపించండి అని చెప్పాలి. మీరు తల్లిదండ్రులు కాదు కదా, వాళ్ళు కదా తల్లిదండ్రులు. ప్రతిదానికి మీరు ఎందుకు గంగిరెద్దులాగా అలా తలుపు? బాబు కూడా అదే అన్నాడు సార్, తీసుకెళ్ళిపోండి అమ్మాయి కూడా వచ్చిన సార్ 2 సార్లు ఆమె టాబ్లెట్స్ ఫస్ట్ టైం తాగానే ఇద్దరం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగబెట్టేసాం. మాకు వద్దు అమ్మాయి. ఆ అమ్మాయి మనసు మారి ఆ అమ్మాయి నేను ఇట్లా ఉంటాను, మీరు చెప్పినట్టు వింటానంటేనే తీసుకుంటాను. అంతవరకు ఎన్నేళ్ళైనా కానీ 10 ఏళ్ళు కానీ అమ్మాయి మారే వరకు అక్కడే ఉంది ఆ అమ్మాయి. లేదు మేడం, మళ్ళీ వచ్చింది. మళ్ళీ మారిపోయి అన్ని వింటానని వచ్చేసింది. మళ్ళీ 2 రోజులు ఉంది. వీళ్ళ గురించి ఫ్యామిలీకి అంతా తెలిసిపోయింది. 2 రోజులు ఏం జరిగింది? 2 రోజుల్లో బిల్డింగ్ ఎక్కింది, బట్టలు చేసుకుంది. ఇక పైనుంచి దూకుతానంటే వెనక నుంచి పోయి ఇది పట్టేసుకున్నాను షర్ట్ పట్టేసుకొని ఆపేస్తే ఏంటి ఏంటి ఝాన్సీ నువ్వు చేసేదంటే నా మైండ్ అంతా పిచ్చిగా ఇదైపోతుంది. నాకు దయ్యం పట్టినట్టుంది అత్తమ్మ. అంటే ప్రేయర్ ఆయిల్ పెడతారా, ప్రేయర్ చేసుకుందాం, మరి అంతగా పిచ్చి ఎందుకు లేస్తుంది, దూకమని ఎందుకంటది, దేవుడు ఉన్న చోట దయ్యం ఎందుకు ఉంటుంది, నువ్వు కరెక్ట్గా దేవుడిని పట్టుకున్నావా అనేసి నేను మళ్ళీ తీసుకొచ్చి ప్రేయర్ ఆయిల్ పెట్టి ప్రేయర్ చేసి సరే పడుకోపోను, నీ బట్టలు కూడా నేనే ఎండేస్తానని వెళ్ళిపోయాను సార్. నాకు మాటికి ఫీవర్ వచ్చిందని వేషాలు. సరే స్నానం కూడా చేయించేదాన్ని మేడం, బట్టలు కూడా ఉతికేదాన్ని నేను. ఆమె బట్టలు, వీడి బట్టలు అన్ని ఉతికేసి అన్ని పనులు చేసుకున్నాము. అయినా ఏమో మా కూతురు ఒకతో ఎక్స్ట్రా ఉంటే ఇట్లా చెయ్యలేమా, పోనీలే ఒక పరా ఇంటి నుంచి వచ్చింది, ఆ పిల్ల అక్కడ కూడా కష్టాలు పడిందంట, వాళ్ళ డాడీ బాగా కొట్టేవాడంట. మాకు ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టి కొట్టుంటాడు. మాకు తెలియదు కదా ఆమె అంత అగెనెస్ట్ గా చెప్పేసరికి మనం మంచి ప్రేమని ఇద్దాం, ఆమె మళ్ళీ మన ప్రేమలో కట్టుబడి ఉంటదని అనుకున్నాను. ఆమె రివర్స్ అయిపోయింది. అట్లా మాకు రివర్స్ అయిపోయి ఇంకా ఏం చేసేదంటే వీడు బయటకు తీసుకెళ్ళాలి నైట్లో, లేకపోతే టార్చర్ మొదలయ్యేది. పొద్దున్నే లేవగానే ఇంకా మొదలుపెట్టేది సుప్రభాతం, ఏదేదో తిట్టేది. వాడికి మనశ్శాంతి లేదు, వంట చేస్తే టిఫిన్ కట్టేది కాదు, మళ్ళీ నేనే బాక్స్ పెట్టినా వాడు తినేటోడు కాదు. మళ్ళీ అట్లా 1 వీక్ 10 days ఉన్నది మ్యామ్. ఇట్లానే కంటిన్యూ అవుతుంది. రూమ్ ఫ్రెషనర్ తాగేసింది ఒకసారి తాగేసిన తర్వాత ఇంకా మా వల్ల కాదనేసి పాస్టర్ వాళ్ళకి ఫోన్ చేసాం, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మేము ఇంట్లో మీరు ఇంటి దగ్గరకు వచ్చేయండి, వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళిపోయి ఇంటి దగ్గరకు వచ్చేయండి, మేము అమ్మాయిని తీసుకొని వస్తున్నాం, మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. బాబు నేను ఇద్దరం కలిసి అమ్మాయిని మధ్యలో కూర్చొని నేను బండి మీదకి వెళ్ళి దూకేస్తా అంటది. మిమ్మల్ని లోపల వేపిస్తారా ఇప్పుడు వీడిని తిట్టడం, ఇంకా ఆర మీదకెళ్ళి దిగదు, ఇంకా లకారాలే నన్ను మొదలు పెడితే మిమ్మల్ని మాత్రం టార్చర్ పెట్టే చంపుతా ఇట్లా చెప్పి బండి మీద నుంచి దూకేస్తానంటే మధ్యలో కూర్చోబెట్టుకొని నేను గట్టిగా స్టాండ్ పట్టుకొని ఇద్దరం కలిసి బండి మీద తీసుకొని వెళ్ళి దింపేశాను మ్యామ్. దింపేస్తే వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీ రాత్రి కొట్టాడంట, మాకు తెలియదు కదా. ఆయన ఎటో వెళ్ళిపోయిండు, ఈమెను తీసుకుపోయి వాళ్ళమ్మ ఏడుస్తుంది. ఇంకా
నన్నే కూతుర్ని సరిగ్గా పెంచలేదని వాళ్ళ నాన్న వాళ్ళ ఆవిడని కొట్టుకున్నాడు. కొట్టుకొని అది ఏం జరిగిందో మాకు తెలియదు. మేము వదిలేసి వస్తే ఆయనే ఇట్లా చేసిండు, మీరు ఇట్లనే చేస్తారా వదినమ్మా, నాకు అక్క చెల్లెళ్ళ లాగా అనుకున్నా, మీరు మా ఫ్యామిలీలో కలిసిపోయిన మా డైలీ సీరియల్ ఉంది కదా బాబోయ్. మీకు ఏ బిస్కెట్ వేస్తే పడతారన్నది బాగా తెలుసు. చేసాము. ఇంకా మాకైతే వద్దు, ఉండనియండి, కొన్ని రోజులు ఉండనియండి, ఆమెకు కూడా మనశ్శాంతి ఉంటుంది. అక్కడికి వస్తే దయ్యం పట్టిందని, ఏ రాత్రి చనిపోతుందో తెలియదు, ఏ రాత్రి పారిపోతుందో తెలియదు. మధ్యరాత్రి మెట్ల కిందకి వెళ్ళిపోయి వదిలేసి వచ్చారు. వదిలేసి వచ్చినాం సార్. సాయంత్రమే సార్ వదిలేయగానే మేము రోడ్డు మీదకి వచ్చినాం, బైక్ తాళాలు గుంజేసుకున్నది. అయితే బాబా అన్నాడు, సరే వాళ్ళు పెట్టిన బైక్ అని గుంజేసుకున్నదమ్మా, మనది ఇంటి దగ్గర ఉన్నది, మనం వాడుకుందాం మన బైక్, సరే వదిలేసి అమ్మ బస్కి వెళ్ళిపోదాం అని పెట్టారా? పెట్టారు సార్. వీడు మాకు ఆల్రెడీ ఉంది సార్ అప్పటికే బైక్. బాబు ఏం చేశాడంటే రోడ్డు మీదకి తీసుకొచ్చిన తర్వాత ఆ రోడ్డు మీదకి ఇంకా పరుగున 2 ఆడపిల్లలు, ఆ తల్లి, మళ్ళీ పాస్టర్ అమ్మ, వీళ్ళందరూ వచ్చేసింది ఇంకా రోడ్డు మీదకి ఆ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చేసి. మేము ఆటో కోసం వెయిట్ చేస్తుంటే వచ్చి కాళ్ళ మీద పడతారు, ఇంకా రోడ్డు మీద కదలనివ్వరు, ముందుకు వెళ్ళనివ్వరు, వెనకకు రానివ్వరు. మీరు ఒప్పుకోండి, అమ్మాయిని తీసుకెళ్ళండి, నా పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు వచ్చేది ఉంటే దాన్ని నన్ను ఇద్దరిని గొడ్డలతో నరికేస్తాడు. ఇంకా మీరు ఇంత చేసి నా బిడ్డను కాపాడిండ్రు, మీ పేరేముంటుంది, మమ్మల్ని చంపితే మీరు ఎట్లాగో తీసుకుపోండి, నేను వచ్చి నచ్చి చెప్పుకుంటా. మరి ఇట్లా కన్విన్స్ చేస్తే దేవుడా ఇంకా తప్పదనుకొని సరేరా తీసుకెళ్దాం నాడు. ఇబ్బంది తీసుకొచ్చేసినామండి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మరి దీన్ని ఎందుకు నరికి చంపాలి? మమ్మీ, నేను, మా బాబు వాళ్ళ తరఫున, వాళ్ళు చూపించిన అమ్మాయి మాట్లాడిండ్రు సార్ వాళ్ళు కూడా. అయితే నేను అది చేసుకున్నాను మేడం, యాక్సెప్ట్ చేశాను, తీసుకొచ్చాను. మళ్ళీ ఎంతకాలం ఉంది? మళ్ళీ ఒక 1 మంత్ అట్లా ఉంది మేడం. రాత్రి పగలు ఈయన తిప్పాలి. మళ్ళీ కండిషన్ ఏం పెట్టిందంటే ఈయనకి 16,000 శాలరీ వస్తుంది మేడం, నాకు 10,000 ఇవ్వాలి, ఆమెకు 6,000 ఇవ్వాలి కంపల్సరీ.